హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోటేటివ్ తెలుగు ఛానల్. సో అందరికీ కూడా మనకి అంటే మోస్ట్ ఆఫ్ ద ఫాలోవర్స్ ఎవరైతే ఫాలో అవుతారో జై శ్రీరామ్. సో యాక్చువల్గా అయోధ్యలో ఎక్స్ట్రాడినరీగా లాంచ్ అయితే అయింది. ఐ మీన్ టెంపుల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద ప్రొసీజర్, గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు స్టాక్ మార్కెట్, ఏం చెప్పాలి యాక్చువల్గా, ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా. ఈ ఫాల్ ఎంత వైలెంట్గా అంటే, మనము లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను ఫాల్ వస్తుంది, ఒక సివియర్ ఫాల్ ట్రాప్ చేస్తాడు అని చెప్తానే ఉన్నాను. బట్ ఏ రోజు వస్తుంది అనేది సీరియస్గా ఎవరో చెప్పలేరు కదా. అది ఆబ్వియస్గా ఆ ఫాల్, ఏ ఫాల్ అయితే ట్రాప్ ఫాల్ అంటామో ఆ ట్రాప్ ఫాల్ ఇవాళ పడింది ఫ్రెండ్స్. ఓకే, సో యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో మ్యాక్సిమం రీటైల్ ట్రేడర్స్ని ట్రాప్ చేస్తారు. ఓకేనా, సో ఇప్పుడు ఈ రీటైల్ ట్రేడర్స్, ఐ మీన్ రీటైల్ ఇన్వెస్టర్స్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆ ట్రేడర్స్ కాస్త ఇన్వెస్టర్స్ అయిపోయారు కాబట్టి. ఇప్పుడు ఏమవుద్దంటే, ఒకటి డిఏఎస్ బై చేసి ఉంటారు మోస్ట్లీ. ఓకేనా, అది మనకి ఇవాళ ఈవినింగ్ ఈ పాటికి డేటా వస్తుంది అనుకుంటున్నాను, ఎఫ్ఐఏ డిఏ డేటా. ఇంకొకటి ఏంటంటే బేసిక్గా మనకి 1 సెకండ్. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఎఫ్ఐఏ డేటా కూడా ఓపెన్ చేసి చూశాను ఇప్పుడే, 23rd కదా జాన్. సో ఇవాళ చూసారా మీరు, ఎఫ్ఐఎస్ 3000 crores సెల్ చేశారు ఫ్రెండ్స్. అండ్ మనకి డిఏఎస్ వచ్చేసి 214 crores బై చేశారు. అంటే ఐ మీన్ టు సే, నేను ఓవరాల్గా చెప్తున్నాను, యాక్చువల్గా క్వాంటిటీస్ హ్యూజ్ క్వాంటిటీలో ఉంది. చూసారు ఇక్కడ మీరు, 26,000 crores పర్చేస్ చేశారు, 29,000 crores సెల్ చేశారు. సో మీకు చూస్తే ఇది యాక్చువల్గా మనకి రేపు అయితే చాలా రిఫ్లెక్ట్ అవుతుంది. నాకు ఎందుకో డౌట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ ట్రాప్ ఏదైతే ఉందో ఇప్పుడు 2 కింద మనం డివైడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, కొన్ని స్టాక్స్ ఇవాళ ఏదైతే కొన్ని స్టాక్సే రేపు బౌన్స్ అవ్వచ్చు, మిగతా స్టాక్స్ అన్నీ కూడా కంటిన్యూషన్ బేరిష్ ట్రెండ్లోకి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, అంటే ఇది 2 విధాలుగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు రీటైల్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది కాబట్టి రేపు మార్నింగ్ కనుక ఫ్రెండ్స్ ఒక్కసారి మనము ఇక్కడ ఇలాగా ఆర్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఓకే, సో ఆర్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు ఇదిగోండి, ఇలాగా ఇంత సివియర్ ప్యాటర్న్ ఇన్స్టిట్యూషన్స్ సెల్ చేసినప్పుడే వస్తుంది కదా. అలాగే ఆపరేటర్స్ కూడా చాలా గేమ్ ప్లే చేశారు చాలా స్టాక్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టాక్స్, మిడ్ క్యాప్స్, ఈవేళ ఏ స్టాక్ తీసుకున్నా కూడా ఓపెన్గా చెప్పాలంటే బాధేశారనమాట. ఓకే, సో ఒంగోబెట్టేశారు అందరినీ, ఎవ్రీ స్టాక్. సో ఇక్కడ కొంతమంది ఎవరైతే ఉన్న స్టాక్ని, ఎగ్జిస్టింగ్ స్టాక్ని సెల్ చేశారో వాడొక్కడే లాభపడి ఉంటాడు. ఓకేనా, కానీ ఇక్కడ 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎవరైతే ఇవాళ బై చేసి హోల్డ్ చేశారో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది లెవరేజ్ పొజిషన్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి 1 వీక్లోనో లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ 15 days, ఓకే, యాజ్ ఇట్ ఈజ్ ప్రైస్ పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ, ఇదిగోండి ఈ పొజిషన్ గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఇవాళ డేట్ 23rd కదా. సో ఇన్ ద మ్యాక్స్ ఆఫ్ Feb 10th కల్లా కూడా ఇది మనం టచ్ చేసేస్తాం మళ్ళీ 21,800. నేను చెప్పింది 15 days, కానీ ఇందుట్లో 2 వర్స్ సినారియోస్ ఉంటాయి అన్నమాట. అంటే ఎవరికి, షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళకి. సో ఇవాళ ఎక్స్పైరీ ఉంది కదా. సో ఎక్స్పైరీ ఒకటి, రష్యా యుక్రెయిన్ వార్ ఒకటి లైట్గా ఎక్స్పాండ్ అయిందని సోదంతా చెప్పుకుంటూ వస్తున్నారు మళ్ళీ కొత్తగా. క్రూడ్ ఆయిల్ ఒకటి కూల్ అయింది అంటున్నారు. సో క్రూడ్ ఆయిల్ కూల్ అవ్వడం వల్ల మనకేంటి ఇబ్బంది, రష్యా యుక్రెయిన్ వార్ ఆల్మోస్ట్ 1.5 year నుంచి జరుగుతుంది, దానివల్ల మనకేంటి ఇబ్బంది. బడ్జెట్ అంటున్నారు, బడ్జెట్ అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, దానివల్ల ఏంటి ఇబ్బంది. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే అన్ని స్టాక్స్ కూడా 70-80%, కొన్ని స్టాక్స్ అయితే 100-150% ఎక్స్పాండ్ అయిపోయినాయి, కొన్ని స్టాక్స్ అయితే 300% కూడా ఎక్స్పాండ్ అయినాయి. అది మాట్లాడుకోవాలి యాక్చువల్గా ఫ్రాంక్గా. ఓకే, సో అది మాట్లాడుకున్నప్పుడు ఇలాంటి కరెక్షన్స్ రావడం కామన్. ఓకే, సో ఈ కరెక్షన్లో ఇప్పుడు ఇక్కడ ఎవరైతే బై చేసుకున్నారో, ఐ మీన్ ఇది నిఫ్టీ చెప్తున్నాను, యాక్చువల్ కొన్ని స్టాక్స్ నేను చెప్తున్నా. సో మిడ్ క్యాప్స్ కానీ లార్జ్ క్యాప్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళకి 15 days లోపల మళ్ళీ అదే ప్రైస్ వచ్చేస్తుంది. ఓకే, ఈ లోపల లెవరేజ్ అంటే ఎవరైతే ఫండ్ లేకుండా లెవరేజ్ మీద ఇంట్రాడే వరకు తీసుకుని దాన్ని ఇన్వెస్ట్మెంట్ వైజ్ కన్వర్ట్ చేసుకున్నారో వాళ్ళకి ప్రాబ్లం తప్ప, ఇన్వెస్ట్మెంట్ వైజ్ కొన్నవాడికి
మనం మాట్లాడుకుంటాం కదా ఆబ్వియస్గా ఛానల్లో, సో మీరే చూస్తారు అన్ని బౌన్స్ బ్యాక్ వస్తాయి. ఓకే, సో అందులో కంగారు పడాల్సిన అవసరమే లేదనమాట. సో ఇండియన్ మార్కెట్లో మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద స్టాక్స్కి ప్రాబ్లమే లేదు. 10% స్టాక్స్ మట్టుకి ఫండమెంటల్స్ లేకుండా మూవ్ అయిపోయినాయి కాబట్టి అవి ఏవైతే కిందకి వెళ్ళిపోతున్నాయో అలాంటి స్టాక్స్ మళ్ళీ పైకి రావడానికి కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని అయితే 1 year కూడా పట్టొచ్చు అనమాట. ఓకే, సో రెస్ట్ ఆఫ్ ద మెయిన్ సెక్టర్స్లో ఉన్న స్టాక్స్ అయితే నో ప్రాబ్లం, 15 daysలోనే బౌన్స్ బ్యాక్ అనేది సేమ్ లెవెల్స్కి అయితే రావడం జరుగుతుంది. పైకి వెళ్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈవేళ ఏ ఫాల్ అయితే వచ్చిందో ఆ ఫాల్ మొత్తం కవర్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకే, అండ్ నిఫ్టీ, సో నిఫ్టీ గుర్తుపెట్టుకోండి, రేపు నేను 2 రకాలుగా చూస్తున్నాను. ఒకటి ఇదిగోండి, ఇప్పుడే మనము రేపు ఈ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో నేను ఇంక ఈ వీడియోని ఇంక ఎక్స్పాండ్ చేయడం ఇష్టం లేదు నాకు. 50% రేషియో ఫాలో అవుదాం. ఓకేనా, సో ఈ 50% ఏదైతే ఉందో 21,450 కదా ఫ్రెండ్స్. సో ఈ 21,450 మనం మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి, ఇది మార్క్ చేసుకుందాం. ఓకే, సో రేపు ఈ లెవెల్ కనుక ఫ్రెండ్స్ బ్రీచ్ చేస్తే, ఓకే, అంటే బ్రీచ్ అంటే ఎలా అంటే, ఒకటి ఓపెనింగ్ సేమ్ 21,240 250 ఆ లెవెల్లో ఓపెన్ అయ్యి స్లోగా కనుక మూవ్ అయ్యి బ్రేక్ చేస్తే ఫ్రెండ్స్, వీడు కంప్లీట్గా ఈ ట్రెండ్ని ఏదైతే ఉందో ఇవాళ ఫాల్ మొత్తం ఫిల్ చేసేస్తారనమాట. అంటే ఫిల్ చేయడం అంటే ఇదిగోండి ఈ లెవెల్ వరకు వచ్చేస్తాడు. ఓకే, ఈ లెవెల్ ఫిల్ అయిపోతుంది. ఎలాగా, ఇలా స్లోగా వస్తే. అలా కాకుండా గ్యాప్లో కనుక వచ్చి ఫ్రెండ్స్, ఓకే, సో గ్యాప్తో కనుక వస్తే అప్పుడు మనకి ప్రాబ్లం ఉంటుంది అనమాట. గ్యాప్ అంటే ఇదిగోండి, సో జనరల్గా అప్పుడు ఇక్కడ నుంచి మార్నింగ్ ఉంది కదా, సో ఇక్కడ కనుక ఓపెన్ అయిపోయాడు అనుకుందాం ప్రైస్. సో ఓపెనింగ్ ఇక్కడ ఓపెన్ అయిపోయాడు అనుకుందాం ప్రైస్. సో ఇది గ్యాప్ కదా, ఈ గ్యాప్ సస్టైన్ అవుతుందా లేదా అనేది మనకి నెక్స్ట్ అవర్లీ క్యాండిల్ బట్టి తెలుస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఈ అవర్లీ క్యాండిల్స్ మనకి ఇలాగ మూవ్ అవుతే ఓకే ఫైన్. లేదు అనుకున్నారనుకోండి, సో జనరల్గా ఏమవుద్ది, ఇక్కడ గ్యాప్ అప్ అయింది కదా, ఇంకెక్కడి నుంచి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా గ్యాప్ ఫిల్ చేసేసి వాడు ఇంకా ప్రైస్ కిందకి తీసుకొచ్చేసి సస్టైన్ చేసుకుని ఇదిగోండి ఓవరాల్ ట్రెండ్ని ఇంకొక 200 points 250 points లేదా 300 points డౌన్ సైడ్ తీసుకెళ్ళిపోతాడు నిఫ్టీని. ఓకే, సో అప్పుడు 20,900 అనే స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఒకటి ఉంది. యాక్చువల్గా స్ట్రాంగెస్ట్ అనేది ప్రతిదీ స్ట్రాంగెస్ట్ సపోర్టే, ఇది మనం చెప్పుకోవడానికి అంటిల్ బ్రీచ్ చేసే వరకే. సో బ్రీచ్ చేసిన తర్వాత ఆ సపోర్ట్ కాస్త వెళ్ళిపోద్ది. సో అది ఫేక్ ఫ్రెండ్స్. ఓకే, దాన్ని మనం నమ్మకూడదు. ఇప్పుడు ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి దానంతట దాన్ని సపోర్ట్ క్రియేట్ చేయడం. సో రేపు ఒకటి బ్రీచ్ చేస్తే 20,900 కూడా ఏమాత్రం ఆపదు. మహా అయితే ఒక బౌన్స్ వస్తుంది అక్కడి నుంచి, ఒక 100 points పైకి 150 points బౌన్స్ వస్తుంది తప్ప ఆపడం అంటే యాజ్ ఇట్ ఈజ్గా ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏది ఉందో దాన్ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళాలి. ఓకే, సో రేపు అలాంటి ఆస్కారం ఏమన్నా ఉందా అంటే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు ఎల్లుండా మనకి ఎక్స్పైరీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, రెండోది ఫ్రైడే హాలిడే వచ్చింది మనకి. ఓకే, లాంగ్ వీకెండ్. సో ఇక్కడ మనల్ని ఆపరేటర్స్, ముఖ్యంగా ఎఫ్ఐఎస్ డిఐఎస్ పక్కన పెట్టేద్దాం, ఇన్స్టిట్యూషన్స్ చిన్న గేమ్లు ఆడరు. ఆపరేటర్సే ఇలాంటప్పుడు ఎవరెవరిని ఇరికించాలి అనేది, అంటే ఎవరెవరంటే మనమే కదా, రీటైల్ ట్రేడర్స్ రీటైల్ ఇన్వెస్టర్స్తోనే ఆడుకుంటారు వాళ్ళు. సో ఎవరి దగ్గర అయితే మనీ కావాల్సినంత ఉందో, అంటే ₹1,00,000 ఉన్నప్పుడు ₹1,00,000 పెట్టి ఫండ్ కొనుక్కున్నారనుకోండి, మీరు తట్టుకోగలిగితే ఉండాలన్నమాట. సో 10,000 ఉంది, 10,000 పెట్టే స్టాక్ కొన్నప్పుడు మీరు దాని మీద నమ్మకంతో ఉంచితే ఆ ప్రైస్ మీకు మళ్ళీ ఒకవేళ ఎంత కిందకి వెళ్ళినా కూడా వారం రోజుల్లో మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. అది బిలీవ్ చేయండి ఫస్ట్ థింగ్. అది బిలీవ్ చేయకపోవడం వల్లే ఆపరేటర్ మన మైండ్ సెట్తో గేమ్ ఆడుకుంటాడు. ఇది చాలామందికి, మోస్ట్ 50% ఆఫ్ ద పీపుల్కి తెలుసు. బట్ స్టిల్ సైకలాజికల్గా మనము అప్సెట్ అవ్వడం వల్ల, ఫ్రస్ట్రేట్ అవ్వడం వల్ల పోగొట్టుకుంటాం అనమాట మనీ. ఓకే, సో ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఫాల్ తీసుకొచ్చారు కదా, ఎవరు తీసుకొచ్చారు ఈ ఫాల్ ఎవరు తీసుకొచ్చారు? జనరల్గా మనకు తెలిసింది ఎవరు? ఎఫ్ఐఎస్ డిఐఎస్ వీళ్ళే కదా. సో వీళ్ళు తీసుకొచ్చారు కదా, ఎంత ఫాల్ తీసుకొచ్చారు కదా, 500 points ఫాల్ తీసుకొచ్చారు. ఇక్కడ ఒక పెద్ద గ్యాప్ ఒకటి ఉంది, ఆల్మోస్ట్ లైక్ 100, ఇక్కడ 300 points గ్యాప్ ఉంది నిఫ్టీలో. ఆల్మోస్ట్ 22,000 నుంచి 21,700 వరకు. ఓకేనా, సో
ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి బడ్జెట్ ఎప్పుడు ఫెబ్లో వస్తుంది, ఫస్ట్ సెకండ్, ఓకేనా. అండ్ ఈ వీకెండ్ మనకి లాంగ్ వీకెండ్ హాలిడేస్ వచ్చినాయి. మీరు ఒకటి ఆలోచించండి, నిఫ్టీ ఆప్షన్స్, ఓకేనా, షార్ట్ సెల్లింగ్లో ఎంతమంది ఉండుంటారు కదా, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ఎంతమంది ఉండుంటారు సెల్ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ డబ్బులతో వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? రేపు ఎల్లుండ చుక్కలు చూపించేస్తారు, ఓకేనా. రేపు ఎల్లుండ ఎలాంటి స్పైక్స్ ఉంటాయంటే బౌన్స్లు ఎవడో కూడా సీరియస్గా ఎక్స్పెక్ట్ చేయడం అనమాట, అంత సీరియస్ బౌన్స్లు ఉంటాయి. ఆ బౌన్స్లో మనము ఎక్కడన్నా కూడా ట్రాప్ అయిపోయి ఉంటే ఏ స్టాక్ అన్నా అవ్వచ్చు, లేదా ఈవెన్ ఇండెక్స్లో కూడా ఆ ట్రాప్స్ మనకి ఎగ్జిట్ అవ్వడానికి ఒక ఆస్కారం అనమాట. అవి ఆపరేటర్స్ అనేవాళ్ళు అందరూ కూడా షార్ట్ సైడే ఉండరు, బై సైడ్ కూడా ఉంటారు. సో ఆపరేటర్ అనేవాడు ఎవడో ఎక్కడైతే లిక్విడిటీ ఉందో, ఎక్కడైతే బీభత్సమైన వాల్యూమ్స్ బాగా ఉన్నాయో అలాంటి చోట వాళ్ళు ప్లే చేస్తారు గేమ్ని. సో ఇప్పుడు ఎక్కడున్నారు, గేమ్ అంతా ఎక్కడ నడుస్తుంది, షార్టింగ్లో నడుస్తుంది రేపంతా. సో రేపు గుర్తుపెట్టుకోండి 2 పాయింట్స్. రేపు ఇనీషియల్ గ్యాప్ డౌన్ అయితే ఫ్రెండ్స్, అంటే ప్రైస్ కింద ఓపెన్ అయితే ఫస్ట్ కవర్ చేస్తాడు, సో గ్యాప్ ఫిల్ చేస్తాడు. ఇక్కడ సస్టైన్ అయ్యిందా ఇంక షార్టర్స్ కర్మ, ఓకే ఫ్రెండ్స్, వెళ్ళిపోతాడు. సో అంటే రేపు కొంచెం ఎల్లుండి కొంచెం వెళ్ళిపోయి ఫిల్ చేసేస్తాడు. ఇంకా ఏదన్నా పాజిటివ్ న్యూస్ బిల్డ్ చేయాలి అనుకుందాం. సో ఏదో ఒక రిజల్ట్ మనకు ఇప్పుడు లార్జ్ క్యాప్స్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా ఈ వీక్ అంతా, ఏదో ఒక 2-3 స్టాక్స్ రిజల్ట్స్ పట్టుకుని మార్కెట్ మొత్తం లేపడేస్తారు 2 డేస్లో, ఓకే. అప్పుడు ఎవరు పోయారు? ఒకటి నిన్న, అదే ఇవాళ ఫ్రైడే, అలాగే లాస్ట్ వీక్లో ఎవరైతే హోల్డ్ చేయలేకపోయారో వాళ్ళందరూ పోయారు. ఈ షార్టింగ్లో ఎవరైతే బుక్ చేసుకోకుండా ఇంకా కిందకి వెళ్ళిపోద్ది అనుకున్నారో షార్టింగ్లో ఉన్నవాళ్ళు పోయారు. చూసారా, ఇద్దరు చేతులు కాల్ చేస్తారనమాట. ఇది మనందరికీ ఆల్మోస్ట్ తెలుసు. కానీ మార్కెట్ సెంటిమెంట్, మార్కెట్ న్యూస్, ఈ టీవీ ఛానల్స్లో ఉన్న న్యూస్ యాంకర్స్ వీళ్ళు ఫాల్స్ సిగ్నల్స్, ఫాల్స్ బ్రేక్అవుట్స్, అలాగే ప్రైస్ మూమెంట్స్ గురించి ఫాల్స్ థింగ్స్ చెప్పడం, ఇవన్నిటి వల్ల మన మైండ్ సెట్ ప్రీడిఫైన్డ్గా ఒకదానికి ఫిక్స్ అయిపోయి మనము ఎయిదర్ లాస్ అన్నా బుక్ చేసుకుంటాం, లేదా ప్రాఫిట్లో ఉన్న స్టాక్ని ఇంకా అది ఎదుగుతున్నప్పుడు, ఇంకా పెరుగుతున్నప్పుడు కూడా మనం త్వరగా బుక్ చేసేసుకుంటాం, ఓకే. ఇది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం ఆ ప్యాటర్న్ హోల్డ్ చేయగలిగితే దట్స్ ఇట్, ఓకే. సో నిఫ్టీలో రేపు గ్యాప్ డౌన్ అయితే గ్యాప్ ఫిల్ అయ్యేదాకా చూసి, ఓకే ఫ్రెండ్స్. సో నేను లాంగ్ తీసుకోమని చెప్పను, ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి తీసుకుంటే ఫస్ట్ లాంగ్ ఇక్కడే తీసుకోవాలి, ఎక్కడ గ్యాప్ డౌన్ అయినప్పుడే తీసుకోవాలి ఫ్రెండ్స్, ఓకే. ఎందుకంటే వాడు ఇంకొంచెం కిందకి వెళ్ళినా సరే గ్యాప్ డౌన్ నుంచి బై చేసినప్పుడు వాడు ఖచ్చితంగా కవర్ చేయాల్సి ఉంటుంది, ఆస్కారం కూడా లేదు. ఎందుకంటే ఇవాళ 500 పాయింట్ డిప్, ఇనీషియల్ 180 పాయింట్స్ గ్యాప్ అప్ వేసి అక్కడి నుంచి కిందకి 330 పాయింట్స్ కొట్టాడు, టోటల్ 520 పాయింట్స్. సో 520 పాయింట్స్ అంటే మినిమం వాడికి రేపు పొద్దున్న 200 పాయింట్స్ 250 పాయింట్స్ అయినా కవర్ చేస్తాడు, ఓకే. సో ఇన్ కేస్ ఏదన్నా న్యూస్ బేస్ మీద గనక ఉంటే మనకి గ్యాప్ డౌన్ వస్తుంది. న్యూస్ ఏం లేదు అంటే నెగిటివ్ న్యూస్ లేదు, యుఎస్ క్యూస్ కానీ రష్యా యుక్రెయిన్ వార్ కానీ అలాంటి ఇంపాక్ట్ మనకి ఏమీ లేదు అనుకున్నప్పుడు మట్టికి ఫ్లాట్గా ఓపెన్ అవ్వడం కానీ ఒక్కొక్కసారి మనల్ని ట్రాప్ చేయడం కోసం గ్యాప్ అప్ అవుతాడు అనమాట. గ్యాప్ అప్ అవ్వడం అంటే డైరెక్ట్ 200 పాయింట్లు గ్యాప్ అప్ అయిపోతాడు రేపు, ఓకే. అప్పుడు మనకి బై చేయడానికి ఆస్కారం ఉండదు ఫ్రెండ్స్, ఓకే. అప్పుడు మటుకి సైడ్ లైన్స్లో ఉండి వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఏదైతే స్టాక్స్లో మనము ట్రాప్ అయిపోయామో ఆ స్టాక్స్లోంచి ఎగ్జిట్ అయిపోవచ్చు, ఓకే. సో నేను యాక్చువల్గా ఇది ఒక టెక్నికల్ పాయింట్లో షేర్ చేద్దామని చెప్పి షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో యాక్చువల్గా నాకు టిప్స్, అడ్వైజరీ, ఈ కాల్స్ ఇవ్వడం ఇష్టం లేదు. అందుగురించే సబ్జెక్ట్ అనేది, నాలెడ్జ్ అనేది అందరం తెలుసుకుంటే యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.